ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, మహర్షులలో వాల్మీకి ప్రత్యేకత ఎలాంటిది? బాబా: రామావతార కాలంలోనే రామాయణం రచింపబడి రామాయణ గానం చేయబడింది. వాల్మీకి మహర్షి రాముడి సమకాలీనుడై అవతార దివ్య కథలో పాత్రధారి అయి మహాతపస్వి అయి రామాయణాన్ని రచించిన ఆది కవి. కుశలవులను పెంచి ధనుర్విద్యలను విద్యాబుద్ధులను నేర్పి సీతాసాధ్వికి నిలవ నీడనిచ్చి రామాయణంలో పాత్రధారి అయినాడు వాల్మీకి మహర్షి. రామాయణ రచనానంతరం దాని వ్యాప్తికై ప్రాచుర్యమునకై వాల్మీకి యోచింపసాగినాడు. ఆ తరుణంలో కుశలవులు ముందుకు వచ్చినారు. వాల్మీకి మహర్షికిని ఇతర ఋషి సత్ములకు తాము రామాయణ గానామృతాన్ని ప్రపంచానికి పంచుతామని ప్రతిజ్ఞ చేసినారు. ఈ ప్రకారంగా అవతారమూర్తి కాలంలో సన్నిధిలో రచింపబడి గానం చేయబడినటువంటి రామాయణ కావ్య రచయిత వాల్మీకి శ్లోకదాత అయి లోకదాత అయిన రామచంద్రమూర్తి ఆదర్శాన్ని, దివ్యత్వాన్ని లోకానికి చాటినాడు. మానవత్వంలోని దివ్యత్వము, ప్రకాశము త్రేతాయుగం నుండి జరిగినది. సకల మానవ ధర్మాలను లోకానికి అందించుటకై వచ్చినది రామావతారము. ఈనాడు జరుగుతున్నది కూడా అది. ప్రస్తుత అవతార చరిత్ర రచింపబడి యావత్ ప్రపంచము గుర్తింపబడి ఆరాధింపబడి అనుభవింపబడి కీర్తింపబడుతున్నట్టు మీరు గమనించి ఉందరు. సాయి అవతార విషయంలో కూడాను అట్లే జరుగుతున్నది. ఈ అవతార కాలంలోనే సర్వము జరుగుట రామావతార సమయమే, ఆదర్శమే, ప్రేమత్వమే, ప్రేమతత్వమే, సత్య ధర్మాచార ప్రబోధలే కదా. సాయిరామ్.